ఎన్నికల్లో టీడీపీకి బీజేపీ కటిఫ్ చెబుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టీడీపీ అధినేత చంద్రబాబు నేడు భేటీ కానున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో జరిగే ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొనుంది. బీజేపీ టీడీపీ మధ్య చిచ్చు రగలటంతో దీనికి ప్రాధాన్యత చేకూరింది. టీడీపీ మహానాడులో పాల్గొన్న చంద్రబాబు తెలంగాణ పర్యటన ముగించిన అమిత్ షా ఒకే విమానంలో విజయవాడ వస్తారు. మధ్యాహ్నం బాబు క్యాంప్ ఆఫీసులో విందు సమావేశంలో పొత్తు ఇతర వ్యవహారాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికైతే టీడీపీతో తమకు పొత్తు ఉందని అమిత్ షా ప్రకటించేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తు కొనసాగుతుందా లేదా అనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. దీంతో ఏపీ రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయోననే సస్పెన్స్ ఏర్పడింది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బీజేపీ టీడీపీ అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఆ బంధాన్ని ఇప్పటికిప్పుడు తెగదింపులు చేసుకునే పరిస్థితి ఏమీ లేదు. చంద్రబాబు కూడా బీజేపీ దోస్తీ కొనసాగించాలని భావిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా అమిత్ షా దూకుడు బాబుని కలవరపెడుతున్నట్లుగా కనిపిస్తోంది. దక్షిణాదిలో జెండా పాతేందుకు తెలంగాణ ముఖద్వారమని షా చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరణకు ఆయన స్కెచ్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఏపీలో పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇచ్చి భేటీ కావడంతో టీడీపీ బీజేపీల మధ్య చిచ్చు రగిలింది. దీంతో మోదీ ఏకపక్షంగా చంద్రబాబు వైపే ఉండనని చెప్పకనే చెప్పారు. టీడీపీ నేతలు మోదీ తప్పు చేసినట్టు మాట్లాడటంపై కమలదళం ఫైర్ అయింది. ఇరు పార్టీల నాయకులు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇక బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకులు టీడీపీకి కటీఫ్ చెప్పి ఒంటరిగా పోరాడటమే మేలని చెబుతున్నారు. ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా టీడీపీని ఘాటుగా విమర్శిస్తున్నారు. అమిత్ షా మాత్రం గుంభనంగా వ్యవహరిస్తున్నారు. 2019 వరకు సస్పెన్స్ కొనసాగిస్తూ పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.